Okay, after that we have to say Shodasha Mahajanapadhalu. Shodasa Mahajanapadhalu అనేది that's one of the important area. Shodasha Mahajanapadhalu. షోడశ మహాజనపదాస్ ఎన్ని ఉన్నాయి? షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాస్ ఆర్ దెర్ ఆర్ 16 మహాజనపదాస్ దే ఆర్ దేర్ అని చెప్పేసి అన్న. వీళ్ళు ఇవి ఏమి, వీటి రాజధానులు ఏంటి, ఇవి ఎక్కడున్నాయి, ఓకే, వేర్ దే ఆర్ లొకేటెడ్, ఏం పేరున్నాయి వీటికి, ఇవి ఎక్కడున్నాయి అనే అంశాలన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ టాపిక్. ఇందులో మగధ సామ్రాజ్యం అనేది అవుట్ ఆఫ్ ఆల్ ది 16 మహాజనపదాస్ అంగా, కాశీ, కోసల, మగధ, చేది, వత్స, కురు, పాంచాల, అస్మక, అవంతి, వజ్జి, మల్ల, సూరసేన, మత్స్య, గాంధార, కాంబోజ. దీస్ ఆర్ 16 మహాజనపదాస్. ఎక్కడున్నాయి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ, అండ్ ద క్యాపిటల్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ. గుర్తుందా? ఇందులో మగధ సామ్రాజ్యం మాత్రమే ఎందుకు డెవలప్ అయింది? మగధ సామ్రాజ్యం, ఈ మగధ సామ్రాజ్యం అనేది బాగా డెవలప్ అయింది. మగధ సామ్రాజ్యం అనేది బాగా డెవలప్ అయింది. ఇది ఎలా డెవలప్ అయింది ఏంటి అనే అంశాన్ని చూస్తాం. మగధను పరిపాలించిన వంశాలు. మొదట ఇతిహాస కాలంలో బృహద్రథ వంశం. ఇతిహాస కాలంలో, ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలని అన్నాం. ఇతిహాస కాలంలో దిస్ మగధ దట్ వాజ్ అడ్మినిస్టర్డ్ బై బృహద్రథ డైనాసిటీ అని అన్నాం. బృహద్రథ అనే అతను దీన్ని ఏర్పాటు చేశాడని, అందువల్ల దీన్ని బృహద్రథ వంశము అని చెప్పేసి అని అన్నాం. అట్లా ఆఫ్టర్ దట్ హరియంకా డైనాసిటీ, దెన్ వీ హ్యావ్ టు సే శిశునాగా డైనాసిటీ, నందా డైనాసిటీ, ఇవన్నీ చూస్తాం. నంద వంశమైన తర్వాత వచ్చింది మౌర్య సామ్రాజ్యం. చిన్న చిన్న డైనాసిటీస్ అయిన తర్వాత వీ హ్యావ్ టు సే దిస్ మౌర్యన్ ఎంపైర్. ఇందులో దిస్ మౌర్యన్ ఎంపైర్ అనేది బాగా ఇంపార్టెంట్. మౌర్యన్ ఎంపైర్, ఇందులో చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త మౌర్య సన్ వాస్ బిందుసార, బిందుసారా సన్ అశోక. అశోక he was the greatest ruler among the rulers of Mauryas. మౌర్యులందరికంటే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు అశోకుడు. ఇన్ ద బిగినింగ్ he was called చండాశోక, కామాశోక అని అన్నారు. కానీ ఆ తర్వాతి కాలంలో మారిపోయాడు కళింగ యుద్ధానంతరం. ఇక జీవితంలో ఎప్పటికీ యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన ఏకైక చక్రవర్తి అశోక. యుద్ధంలో గెలిచిన తర్వాత ఆఫ్టర్ ద విక్టరీ హీ టుక్ ఎ ప్రామిస్ దట్ నాట్ టు వేజ్ ఎ వార్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఎప్పటికి యుద్ధం చేయనని అలా ప్రతిజ్ఞ చేసిన వాడు ఎవరంటే అశోకుడు అని అన్నాం. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? దాట్స్ ఇన్ ద ఇయర్ 261 BC. ఎక్కడ జరిగింది కళింగ యుద్ధం? కళింగ టుడే వీఆర్ కాలింగ్ ఒడిస్సా. కళింగని ఏమంటున్నాం? ఒడిస్సా అంటున్నాం. మరి ఒడిస్సా ప్రాంతంలో ఎక్కడ జరిగింది కళింగ యుద్ధం అంటే ధౌళి. నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ ధౌళి వద్ద జరిగింది. 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది గాయపడ్డారు, 1,00,000 మంది ఇందులో చనిపోయారు. దయానది ప్రవహిస్తూ ఉంది. ఈ దయానది ఎర్రగా పారింది. అంటే ఎన్ని డెడ్ బాడీస్ వేశారో, సో ఎర్రగా, అంత పెద్ద నది ఎర్రగా పారుతుంది. అది చూశాడు. నీళ్లు వైట్ గా ఉండి మంచిగా ఉండాలి, కానీ ఇదేంటి రెడ్ బ్లడెడ్ కంప్లీట్లీ దిస్ రివర్ వాటర్. రోజుల తరబడి అలాగే పారుతుంది. అంటే ఎన్ని శరీరాలు ఇందులో పడి ఉండాలి, ఇంత నీరు రెడ్ గా మారాలి అంటే ఎంతమంది చనిపోయారని చెప్పేసి మనస్సు కలచివేసింది. అందుకే అంచనా వేస్తే 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది గాయపడ్డారు. జీవితంలో ఇంకెప్పటికీ ఇలా చేయకూడదని మానివేశాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా సో ఏడ్పులు, ఎక్కడ చూసినా సో ఆర్తనాదాలు ఇవి వినిపించాయి. ఓకే, ఎందుకంటే ఎంతో మంది తమ పిల్లల్ని పోగొట్టుకున్నారు, కుమారుల్ని, భర్తల్ని, ఇలా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది. ఓకే, సర్చింగ్ ఫర్ డెడ్ బాడీస్, ఎక్కడుంది డెడ్ బాడీ అని వెతకడం మొదలు పెట్టారు. ఇదంతా చూసి మనసు కలిచివేసింది, ఏంటి ఇలా అయిపోయిన పరిస్థితి. సో అట్లా అశోక he was the greatest ruler. So previously he was called Chandashoka, later he was called Dharmashoka. ఏమని అన్నాం? ధర్మాశోక. he was called దేవానాం ప్రియ, ప్రియదర్శి రాజా. దేవానాం ప్రియ అని, ప్రియదర్శి రాజా అని పేరుగాంచాడు. ఎవరు? అశోకుడు, గొప్ప చక్రవర్తి. ఇతని కాలంలో మరి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మనము 4 సింహాల గుర్తు అన్నాం. అధికార చిహ్నమైన ఈ చిహ్నాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? అశోకాస్ పిల్లర్ ఫ్రమ్ సారనాథ్. ఎక్కడి నుంచి? సారనాథ్.
ధర్మచక్రాన్ని ఎక్కడి నుంచి? ధర్మచక్ర, that was also taken from Saranath only. Okay, which is called lion capital? Saranath is called lion capital. Which is called bull capital? అద్భుతంగా ఒక బుల్ను, వృషభాన్ని చెక్కించాడు. మంచి చాలా హైలీ పాలిష్డ్ గా చెక్కించాడు. రాంపూర్వా ఇస్ కాల్డ్ బుల్ క్యాపిటల్. విచ్ ఈస్ కాల్డ్ ఎలిఫెంట్ క్యాపిటల్? సంకిస్సా ఇస్ కాల్డ్ ఎలిఫెంట్ క్యాపిటల్. పెద్ద ఏనుగును చెక్కించాడు. అలా ఇవన్నీ అద్భుతంగా తయారు చేయించాడు. అశోకన్ పిల్లర్స్, ఈ పిల్లర్స్ దేన్ని ఏమంటాము? షాఫ్ట్ అని దేన్ని అంటాము, బెల్ అని దేన్ని అంటాం, క్యాపిటల్ అని దేన్ని అంటాం? ఓకే, సో ఎందుకంటే పొడవైనటువంటివన్నీ ఏర్పాటు చేశారు, వేదిక ఏర్పాటు చేసి భూమిపై నుంచి ఇలా దీన్ని ఏర్పాటు చేశాడు. ఇట్లా దీన్ని ఏకశిలతో తయారు చేశారు. దిస్ ఇస్ కాల్డ్ షాఫ్ట్ అని అంటారు దాన్ని. దానిపైన బెల్ షేప్డ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన సో క్యాపిటల్ ఏర్పాటు, దానిపైన చిహ్నాన్ని పెట్టాడు. అట్లా సో వీఆర్ గోయింగ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇన్ దిస్ అశోకుని పీరియడ్ లో జాగ్రత్తగా అన్ని చూడాలి. ఓకే, బరాబర్ కేవ్స్ ఎవరి కాలంలో డెవలప్ అయ్యాయి, ఓకే ఏమున్నాయి కేవ్స్ అందులో, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ. సో ఇట్లా దిస్ మౌర్యన్ ఎంపైర్ అనేది కూడా దట్స్ వన్. మౌర్యానంతర యుగం. ఈ మౌర్యన్ ఎంపైర్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏది అంటే మౌర్యానంతర యుగం. మౌర్యానంతర యుగం అన్నాం. ఇందులో ఓకే పుష్యమిత్ర సుంగా డైనాసిటీ, కణ్వా డైనాసిటీ, ఓకే ఇండో గ్రీక్స్, ఇండో పార్థియన్స్, ఓకే వీళ్ళందరినీ చూస్తాం. చిన్న చిన్న డైనాసిటీస్, కుషాన్స్, కనిష్క, వీళ్ళందరినీ ఇందులో చూడడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ కనిష్క? కెన్ యూ రిమెంబర్? కనిష్కుని కాలంలో జరిగిందే 4వ బౌద్ధ సంగీతి. ఈ సంగీతిలో బౌద్ధ మతం హీనయాన, మహాయాన మతాలుగా చీలిపోయింది. కనిష్క అని అన్నా, దేవపుత్ర, సీజర్, 2వ అశోక అనే బిరుదులు కలవు. దేవపుత్ర, సీజర్, 2nd అశోక అనే బిరుదులు ఉన్నాయి. Who was called South Indian Ashoka? వీర పురుష దత్త is called South Indian Ashoka. దక్షిణ భారత అశోకుడని ఎవరికి పేరంటే వీర పురుష దత్త. అలా కాకుండా 2వ అశోకుడని ఎవరికి పేరు అంటే కనిష్కునికి పేరు. అట్లా సో ఈ మౌర్యానంతర యుగంలో ఒక 5 డైనాసిటీస్ ఉన్నాయి. 5 డైనాసిటీస్ కూడా మనం చూస్తాం. ఓకే, ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు సీ గుప్తుల స్వర్ణయుగం, గుప్త సామ్రాజ్యం. గోయింగ్ టు సే దిస్ గుప్తా ఎంపైర్, గుప్త సామ్రాజ్యము. గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని అన్నాము. ముఖ్యంగా 2వ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. సో స్వర్ణయుగము అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్. If all round development is there, then only we can say that it is golden age. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించినట్లయితే అప్పుడు మాత్రమే దానిని స్వర్ణ యుగము అని పిలుస్తాం. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి, ఏదో ఒక్క రంగం కాదు, అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే దాన్ని. 2వ చంద్రగుప్తుని కాలంలో మరి చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని రంగాలు డెవలప్ అయ్యాయి. లిటరేచర్ డెవలప్ అయింది, వైద్య శాస్త్రం డెవలప్ అయింది, ఆస్ట్రానమీ డెవలప్ అయింది, ఆస్ట్రాలజీ డెవలప్ అయింది, అగ్రికల్చర్ డెవలప్ అయింది. ఇలా అనేక రంగాలు, ట్రేడ్ అండ్ కామర్స్ డెవలప్ అయింది. ఇవన్నీ డెవలప్ అయ్యాయి కాబట్టి ఇతని కాలాన్ని ఏమన్నాం? స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ అని. ఎవరి కాలం? 2వ చంద్రగుప్తుని కాలం. 2వ చంద్రగుప్తుని ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఫాహియాన్ రాసిన పుస్తకం ఏంటి? షోకుఓకి, ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్. ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్. దాన్నే ఫక్సోకి అని అన్నారు. షోకుఓకి ఈజ్ ఆల్సో కాల్డ్ ఫక్సోకి అని అన్నారు. అదర్వైజ్ ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అని అన్నారు. ఇతని ఆస్థానంలో నివసించిన కవులకి ఏమని పేరు? 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో నివసించిన కవులకు ద 9 poets who lived in the court of Chandragupta II, they were called నవరత్నాస్. ఏమని అన్నారు? నవరత్నాస్. కాళిదాసు, శంకు, బేతాళభట్టు, ఘటకర్పర, క్షపణక, ధన్వంతరి, అమరసింహ, వరరుచి, వరాహమిహిర. దీస్ ఆర్ ద 9 poets who lived in the court of Chandragupta II. వీళ్ళ బుక్స్ ఏంటి? అందరివి లేవు, కొందరివి ఉన్నాయి, కొందరివి లేవు. కాళిదాస్ ఇండియన్ షేక్స్పియర్ అని పేరు. ఇండియన్ షేక్స్పియర్ అని పేరు గాంచింది ఎవరు? కాళిదాసు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, రఘువంశం, అలా నంబర్ ఆఫ్ బుక్స్ అన్ని రాశాడు కాబట్టి అతనికి ఏమన్నారు? ఇండియన్ షేక్స్పియర్.
షేక్స్పియర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్, నావలిస్ట్, రైటర్, wrote 37 డ్రామాస్. ఎన్ని డ్రామాస్ రాశాడు షేక్స్పియర్? 37 రాశాడు. ఓకే, అలా కాళిదాస్ రాశాడు కాబట్టి ఇండియన్ షేక్స్పియర్ అని అన్నారు. గుర్తుందా? సో దిస్ గుప్తాస్ పీరియడ్ లోనే నలంద యూనివర్సిటీ దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై కుమారగుప్తా. నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే కుమారగుప్తా అని చెప్పేసి అన్నాం. ఓకే, సో మనకు ఈ రెండవ చంద్రగుప్త వేయించిన మెహ్రాలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వీ కెన్ సీ ఇన్ ఢిల్లీ ఈవెన్ టుడే ఆల్సో. ఓకే, ఇనుముతో తయారు చేసిన ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇనుప స్తంభ శాసనం ఎక్కడ ఉంది అంటే కుతుబ్ కాంప్లెక్స్, మెహ్రాలి, ఢిల్లీ. కుతుబ్ మీనార్ పక్కనే ఉంటుంది. కుతుబ్ మీనార్ ఉంది కదా, కుతుబ్ మీనార్ కట్టింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ లైడ్ ఫౌండేషన్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టేది చార్మినార్ ఇన్ మెమరీ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ ప్లేగ్ డిసీజ్. ప్లేగ్ వ్యాధి నివారణ జ్ఞాపకార్థం 1593లో కట్టినటువంటిది ఏది అంటే చార్మినార్. హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్? ద ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్ మీర్ మొమిన్ ఆస్ట్రాబాది. హీ ఓన్లీ డిజైన్ ప్లాన్ టు హైదరాబాద్. భాగ్యనగర్ కు డిజైన్ చేసింది కూడా మీర్ మొమిన్ ఆస్ట్రాబాది. హీ వాజ్ ఎ పర్షియన్ ఇంజనీర్, పర్షియన్ ఆర్కిటెక్ట్. టుడే పర్షియా ఇస్ కాల్డ్ ఇరాన్. ఓకే, కుతుబ్ మీనార్ ను ఫౌండేషన్ వేసింది కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్ అనే అతను పూర్తి చేశాడు. అతని అల్లుడు, అతడు కూడా ఒక బానిస. ఇల్టుట్మిష్ ను ఢిల్లీలో బానిసల సంతలో కొన్నవాడు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ బానిసల సంత చూడడానికి వెళ్ళాడు. బానిసలు నమ్మేవాళ్ళు, బానిసలను కొనేవాళ్ళు. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇల్టుట్మిష్ కొంచెం బాగా కనిపించాడు, బాగా యాక్టివ్ గా, సో మంచిగా కనిపించాడు. అందువల్ల వీడేదో బానే ఉన్నాడు, వీడెందుకు స్లేవ్ అయ్యాడు అని చెప్పేసి వీని నేను కొనుక్కుంటానని చెప్పేసి అలా తీసుకొచ్చాడు. అతని బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, బికాస్ ఆఫ్ హిజ్ యాక్టివిటీస్, బికాస్ ఆఫ్ యాటిట్యూడ్, ఓకే, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఓకే, అలా మరి అతని తర్వాత అతని కుమారుడు రాజ్యానికి వస్తే హీ వాజ్ ఇన్కేపబుల్. అందువల్ల ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చాడు. అలా మరి దట్స్ ద థింగ్ విచ్ హ్యాపెండ్ అన్నాం. ఈ విధంగా మరి గుప్త సామ్రాజ్యాన్ని ఏమని అంటున్నాం? స్వర్ణయుగం. ప్రపంచంలో 3 కాలాలు స్వర్ణయుగాలు. ఇన్ ద గ్రీక్స్ పీరియడ్, so there is in the Roman period. Okay, in the Greeks period Pericles age is called golden age. In the Roman period Augustus age is called golden age. రోమన్ల కాలంలో అగస్టస్ కాలాన్ని స్వర్ణయుగం అన్నారు. గ్రీకుల కాలంలో పెరిక్లియస్ యుగాన్ని స్వర్ణయుగం అన్నారు. భారతదేశంలో రెండవ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఇలా ఎందుకంటే ఆర్యభట్ట ఉన్నాడు, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, వీళ్ళంతా ఉన్నారు. బ్రహ్మగుప్త ఏం రాశాడు బుక్? ఆర్యభట్ట ఏం రాశాడు? ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంత అనే వాటిని ఆర్యభట్ట రాశాడు. బ్రహ్మగుప్త బ్రహ్మస్ఫుట సిద్ధాంత, ఇది భూమి ఆకర్షణ శక్తిని గురించి తెలియజేస్తుంది. బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనేది గుర్తుందా? ఇలా మరి దేశ గుప్త సామ్రాజ్యం అనేది దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత సౌత్ ఇండియన్ డైనాసిటీస్ అని అన్నాం. సౌత్ ఇండియన్ డైనాసిటీస్ చూస్తాం. సౌత్ ఇండియన్ డైనాసిటీస్ ఇఫ్ యు సీ, వన్ ఈస్ బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యులు అని అన్నాం. బాదామి చాళుక్యులు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా బాదామి, that became the capital. That's why they are called బాదామి చాళుక్యాస్. బాదామిని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు బాదామి చాళుక్యులు. బిల్హనుడు రాసిన విక్రమాంక దేవ చరిత్ర వీళ్ళ గురించి తెలియజేస్తుంది. కల్హనుడు ఏం రాశాడు? రాజతరంగిణి రాశాడు. కాశ్మీర్ రాజుల చరిత్రను తెలియజేసింది రాజతరంగిణి. బిల్హనుడు రాసిన విక్రమాంక దేవ చరిత్ర వీళ్ళ గురించి తెలియజేస్తుంది. ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దిస్ బాదామి చాళుక్యాస్ పులకేసి II. ఎవరు గ్రేటెస్ట్ రూలర్ ఇందులో? పులకేసి II was the greatest ruler in this dynasty. He gave Aihole inscription that was given by this one. It was written by Ravikirti. దీన్ని రాసింది ఎవరంటే రవికీర్తి అనే అతను రాశాడు. ఓకే, పులకేసి వేయిస్తే రాసింది ఎవరంటే రవికీర్తి. దాన్ని శాసనాన్ని రాసింది రవికీర్తి అని అంటున్నాం. లైక్ దాట్ he was the greatest ruler in this బాదామి చాళుక్యాస్.
ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు సీ పల్లవులు, పల్లవాస్ ఆఫ్ కంచి. కంచిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన వాళ్ళు ఎవరంటే పల్లవులు. కంచిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసిన వాళ్ళు పల్లవులు. ఓకే, పల్లవాస్ ఆఫ్ కంచి. టు సీ దిస్ Pallavas of Kanchi, otherwise Kanchipuram. Kanchi is called temple town. ఎవరు వీళ్ళు? పల్లవులు అని అన్నాం. పల్లవులు. వీళ్ళ భాష సంస్కృతం, అధికార చిహ్నం వృషభము. మోడర్న్ పల్లవాస్, క్యాపిటల్ కంచి. కంచి is called temple town. ఓకే, సో వీళ్ళ కాలంలో మరి బాగా ఆర్కిటెక్చర్ బాగా డెవలప్ అయింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళ కాలంలో, పల్లవుల కాలంలో బాగా డెవలప్ అయింది అని చెప్పేసి అన్నాం. ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దిస్ డైనాసిటీ వాస్ నరసింహవర్మ వన్. ఇందులో గొప్పవాడు, గొప్ప చక్రవర్తి ఎవరంటే మొదటి నరసింహవర్మ. ఇతడు నిర్మాణం చేసిందే మహాబలిపురం, మామల్లపురం, మహాబలిపురం. దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నరసింహవర్మ వన్. ఇతడు ఏర్పాటు చేసిందే ఈ నరసింహవర్మ వన్. ఇతడు ఏర్పాటు చేసిందే మహాబలిపురం. మహాబలిపురంలో పంచ పాండవుల రథాలు, 7 పగోడాలని పేరు వాటిని ఏర్పాటు చేసిన వాడు కూడా మొదటి నరసింహవర్మ. He was the ruler who established పంచ పాండవ రథాస్. Otherwise, they were also called monolithic rathas or 7 pagodas. Originally, they are 8 in number. ఎన్ని రథాలు ఉన్నాయంటే 8 రథాలు ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ లో 7 పగోడాలలో లేనిదేది అంటాడు, లేదా పంచపాండవుల రథాలలో ఈ క్రింది వాటిలో ఏది లేదు అంటాడు. 8 రథాలు మొత్తం ఉండేది 8 ఉన్నాయి. మనకు 8 గుర్తుంటేనే ఏది లేదో తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పంచపాండవ రథాస్ అని అంటాడు. ఓకే, 7 పగోడాలని పేరు దానికి, 7 పగోడాస్ అన్నారు. ఒరిజినల్లీ దే ఆర్ 8 ఇన్ నంబర్, 8 ఉన్నాయి, కానీ 7 పగోడాస్ అని అన్నారు. పగోడాస్ అని చెప్పేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. 7 పగోడాస్ అని అన్నారు. అట్లా పల్లవుల కాలం చాలా బాగా ఇంపార్టెంట్. మరి 7 పగోడాస్ లేనిది ఏది అన్నప్పుడు ఈ పంచపాండవుల రథాల్లో ఫస్ట్ వన్ యుధిష్ఠిర, అదర్వైజ్ ధర్మరాజ రథ, రెండవది భీమరథ, మూడవది అర్జున రథ, నాలుగవది నకుల సహదేవ రథ. వీళ్ళిద్దరికి కలిసి ఒకటే ఉంది, నకుల సహదేవ రథ. ఐదవది ద్రౌపది రథ, ఆరవది గణేశ రథ, ఏడవది పిడారి రథ, ఎనిమిదవది వలయన్ పుట్టై రథ. ఇలా మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్. ఇందులో పెద్దది ఏది, చిన్నది ఏది ఇలా అడుగుతాడు. పెద్దదేమో ధర్మరాజు రథ అయితే, చిన్నది ద్రౌపది రథ అని చెప్పేసి అన్నాం. పేర్లు గుర్తుండాలి. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్స్. వీళ్ళ కాలంలోనే అర్జునుడు తపస్సు చేస్తున్న దృశ్యమున్న శిల్పాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అని అడిగాడు. హూ ఎస్టాబ్లిష్డ్ అర్జునాస్ ఫైనాన్స్ స్టాచ్యూ? నరసింహవర్మ వన్. ఓకే, గంగా నది భూమిపైకి ప్రవహిస్తున్న దృశ్యమున్న శిల్పాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? నరసింహవర్మ వన్. కైలాసనాథ ఆలయాన్ని కట్టింది ఎవరు అన్నాడు. కైలాసనాథ టెంపుల్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నరసింహవర్మ టూ. నరసింహవర్మ టూ, హీ వాజ్ కాల్డ్ రాజసింహ. రాజసింహ అని పేరు ఉంది అతనికి అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? అట్లా పల్లవాస్ పీరియడ్ అనేది బాగానే ఇంపార్టెంట్ మనకు. దాంట్లో ఏదైనా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఆఫ్టర్ దిస్ పల్లవాస్ we had to see one of the important area. So there is రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటాస్, that also one of the important area. రాష్ట్రకూటులు, రాష్ట్రకూటాస్, కాలింగ్ రాష్ట్రకూటులు. ఎల్లోరాను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు. Ellora became the capital in the beginning. Later that was shifted to Manyakheta. రాజధాని కర్ణాటక ప్రాంతంలోని మాన్యఖేట రాజధాని అయింది. రాష్ట్రకూటలో మొదటి రాజధాని ఎల్లోరా. అజంతా ఎల్లోరా అని అన్నాం కదా. ఎల్లోరాను రాజధానిగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు ఈ రాష్ట్రకూటులు అని చెప్పేసి అని అన్నాం. రాష్ట్రకూటులు గుర్తుందా? చాలా రాష్ట్రకూట ఎంపైర్ అనేది దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. దంతి దుర్గా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ రాష్ట్రకూట ఎంపైర్. ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే దంతి దుర్గా అని చెప్పేసి అన్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా వీ హ్యావ్ టు సీ చోళా ఎంపైర్. చోళా ఎంపైర్, చోళ సామ్రాజ్యం, చోళ సామ్రాజ్యము, చోళా ఎంపైర్, చోళ సామ్రాజ్యం. తంజావూరును కేంద్రంగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు చోళ. Tanjavur became the capital of this Cholas, modern Cholas.
Official symbol of Cholas. Adhikara Chiknam, tiger. Tiger was the symbol of these people. Okay. Tanjavur అని చెప్పేసి అని అన్నాం. చోళులు స్థానిక స్వపరిపాలనకు పేరుగాంచిన వాళ్ళు చోళులు. స్థానిక స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని అన్నాం. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కు పేరుగాంచిన వాళ్ళు చోళులు అని చెప్పేసి అన్నాం. చోళాస్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేసిన శాసనం ఏది? విచ్ ఇన్స్క్రిప్షన్ సెడ్ అబౌట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆఫ్ చోళాస్? ఉత్తర మేరూర్. ఉత్తర మేరూర్ inscription said about the local self government of Cholas. Uttara Merur inscription that was given by Parantaka Chola I. మొదటి పరాంతక చోళ వేయించిన శాసనమే ఉత్తర మేరూర్ అనే శాసనం. ఉత్తర మేరూర్ అని అన్నాం. ఇలా మరి చోళ సామ్రాజ్యం. ఓకే, ఇందులో గొప్ప చక్రవర్తులుగా పేరుగాంచిన వాళ్ళు వన్ ఈజ్ రాజరాజ చోళ, వన్ ఈజ్ రాజేంద్ర చోళ. రాజరాజ చోళ గొప్ప చక్రవర్తి. జయం గొండ, చోళ మార్తాండ, ముమ్మడి చోళ, కేరళాంతక, శివపాద శేఖర ఈ బిరుదులన్నీ కలిగిన వాడు దేశ్ రాజరాజ చోళ అని చెప్పేసి అని అన్నాం. అట్లా సో వీళ్ళ గురించి అంతా మొత్తం ఇందులో చూస్తాం. వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తాం. ఓకే, చోళ సామ్రాజ్యం అనేది దెన్ we have to see this Harshavardhana, the last greatest Hindu ruler who administered complete North India. Harshavardhana. Harshavardhana is the last greatest Hindu ruler who administered complete North India. Okay, he came to power in the year 606 and continued till 647 AD. Okay, తవరకు పరిపాలన చేసిన వాడు హర్షవర్ధన. Vardhana dynasty, otherwise Pushyabhuti dynasty, belongs to Vardhana dynasty, or we can say Pushyabhuti dynasty. Harshavardhana gurinchi మొత్తం అన్ని కూడా చూస్తాం. After that we have to say there is the Rajputs అని అన్న రాజపుత్రులు. రాజ్పుట్స్ అని అన్నాం. రాజపుత్రులు. ఈ రాజపుత్రులు అనేక వంశాల వాళ్ళు ఉన్నారు. సో మనం వీళ్ళల్లో అందరినీ చూడటం, కొంతమందిని మాత్రమే చూస్తాం. ఇందులో ప్రతిహారులు, చౌహానులు, సోలంకీలు, పరమారులు, ఓకే, గహద్వలులు, చందేలులు, పాల వంశస్థులు, సేన వంశస్థులు, ఇలా కొంతమందిని మాత్రమే మనం ఇందులో చూస్తాం. దే ఆర్ గోయింగ్ టు సీ ఫ్యూ డైనాసిటీస్ ఇన్ రాజ్పుట్స్. ఈ రాజపుత్రులు అనే దాంట్లో మరి చూసినట్లయితే దేర్ ఇస్ ప్రతిహారులు, ప్రతిహార డైనాసిటీ, ప్రతిహారులు అని అన్నాం. చౌహానులు, ప్రతిహారులు, చౌహానులు, సోలంకీలు, పరమారులు, గహద్వలులు, ఓకే, చందేలులు, ఓకే, సేన వంశస్థులు, ఓకే, పాల వంశస్థులు, ఇలా కొన్నింటిని మనం చూస్తాం. పాల వంశస్థులు, ఇలా సమ్ డైనాసిటీస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సీ. ఓన్లీ ఫ్యూ డైనాసిటీస్ వి సీ. క్యాపిటల్స్ ఏంటి, గ్రేటెస్ట్ రూలర్స్ ఎవరు, ఇవన్నీ చూస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిహార డైనాసిటీ. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ప్రతిహార డైనాసిటీ? మిహిర భోజా వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దట్ డైనాసిటీ. Who was Arab traveler who visited the court of Mihira Bhoja? Mihira Bhoja ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు ఎవరు? సులేమాన్ అనే అతను వచ్చినట్లుగా తెలుసు. అట్లా మనం ఈచ్ అండ్ ఎవరీ డైనాసిటీ వీఆర్ గోయింగ్ టు సీ. అండ్ అమాంగ్ ఆల్ ద డైనాసిటీస్ లో ఈ చౌహాన్స్ లో పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్. పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పేసి అన్నాం. ఓకే, చాంద్ బర్దాయ్ రాసిన పుస్తకం పృథ్వీరాజ్ రాసో సెడ్ అబౌట్ ఆల్ దీస్. పృథ్వీరాజ్ రాసో ఎవరు రాశారు? చాంద్ బర్దాయ్ అని చెప్పేసి అన్నాం. కల్నల్ టాడ్ రోడ్ ద బుక్ రాజస్థాన్ కథావళి, అనల్స్ ఆఫ్ రాజస్థాన్. అది కూడా రాజపుత్రుల గురించి తెలియజేస్తుంది. రాజ్పుట్స్ అని చెప్పేసి రాజపుత్రులు, గుర్తుందా? తర్వాత భక్తి, సూఫీ ఉద్యమాలు చూస్తాం. భక్తి అండ్ సూఫీ మూమెంట్ అని ఇవి మనం చూసేటటువంటి అంశాలు. ఏన్షియంట్ లో అంతా కూడా, in ancient history we are going to see all these area.